వెల్కమ్ టు వర్ణ ఛానల్. ఈరోజు చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 500 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్స్, కారం 50 గ్రామ్స్, దాల్చిన చెక్క లవంగాలు 5 గ్రామ్, ధనియాలు 2 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్, మెంతుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 250 గ్రాములు, నిమ్మకాయలు 3. చికెన్ పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని చెక్క లవంగాలు, ధనియాలు, ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరో ప్యాన్లో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్లో ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక నిమ్మరసం పిండి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ పికిల్ రెడీ. ఇది చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసుకొని పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. నేను తక్కువ క్వాంటిటీతో తయారు చేశాను. మీకు ఎక్కువ కావాలంటే ఇదే ఇంగ్రీడియంట్తో డబుల్ తీసుకోండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మరొకండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.